నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యలపై వైకాపా నేత పేర్ని నాని, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే పెడార్థాలు తీయడంపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశంపై ప్రధాని మాట్లాడారని, యుద్ధ వాతావరణంలో దేశ ఆర్థిక పరిస్థితులు కాపాడుకోవాలి, ద్రవ్యోల్బణం రక్షించుకోవాలని ముందు చూపుతోనే ఈ సూచన చేశారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేర్ని నాని అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం, హైదరాబాద్ బహిరంగ సభలో వారు దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైతే వార్ ఎకానమీ స్ట్రాటజీ పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో అటువంటి పరిస్థితిలో భారతదేశం ఎకనామిక్ గా ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచనతో ప్రజలకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. దాన్ని వైసీపీ నాయకుడు పేర్ని నాని గారు కానీ, నిన్నటి రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కానీ విమర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి గారు ఈ సూచనలు ఎందుకు చేశారు? బంగారం కొనొద్దు అనేది ప్రధానంగా వారు సూచించారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు తగ్గించమని సూచించారు, చమురును ఆదా చేయమని సూచించారు. ఈ విధమైన సూచనలు వారు ఎందుకు చేశారు? వంట నూనెలు తగ్గించమన్నారు, పొదుపు పాటించమన్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా సరే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కాపాడాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడుకోవాలి, తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా నివారించాలి, దేశ ఆర్థిక వ్యవస్థని పరిరక్షించుకోవాలి. ఇటువంటివి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఉండే ఆలోచనలు. అందున ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఆ విషయాల్లో అందరికన్నా ఒకంత ముందంజలో ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రూపాంతరం చెందడం జరిగింది. ఈ విషయాలు ఏమీ తెలవని పేర్ని నాని లాంటి వ్యక్తులు వీటిని పైన విమర్శలు చేయడం, వాటిని మీరు ఖండించుకునే పరిస్థితి రావడం కూడా చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఎందుకు బంగారం కొనొద్దు అనేది ప్రజలకు పిలుపునిచ్చారనే దానిపైన మీ ద్వారా ప్రజలకి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ముఖ్యంగా గోల్డ్ అనేది, బంగారం అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 90% బంగారం మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 700 నుంచి 900 టన్నులు బంగారాన్ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. దాని విలువ వచ్చేటప్పటికి 13.69 లక్షల కోట్లు, అంటే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల బంగారాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా దిగుమతి చేస్తా ఉన్నాం. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ ఎకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశం కూడా ట్రేడింగ్ ఎకనామిక్స్ ని ఫాలో అవుతూ ఉంటది. ఈ ట్రేడింగ్ ఎకనామిక్స్ తర్వాత దాని ప్రకారంగా మనకు ఏదైతే యుద్ధం నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో, యుద్ధానికి ముందు భారతదేశానికి $728 బిలియన్, అంటే 69.4 లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర నిల్వలు ఉన్నాయి.